జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నేను ఒక అనాథ పిల్లలను తీసుకున్నానా, నా బాబు నా పాప కోసం ఎట్లా చదివించాలనుకుంటున్నాం అట్లా చదివిస్తున్నామా బయట. వాళ్ళకి ఎప్పటికీ గుర్తుంటట్టు, నాకు నేను చచ్చే వరకు గుర్తుంటట్టు వాళ్ళకి ఒకటి మంచి చేసి చచ్చిపోతాను. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. 2 నెలల క్రితం సాఫ్ట్వేర్ ఎంప్లాయీ విజయారెడ్డి ఇద్దరు పిల్లలతో రైల్వే ట్రాక్ పైన సూసైడ్ చేసుకున్న సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇది అందరికీ తెలిసిన సంగతే. అయితే మళ్ళీ ఇప్పుడు దీనిపైన ఒక వివాదం బయటకు వస్తుంది. భర్త సురేందర్ రెడ్డి గారు, నాకు ప్రాణహాని ఉంది, అసలు నా భార్య పిల్లల చావుకి కారణం ఏంటి, అంత పిరికి వాళ్ళు కాదు, నా భార్య అంత పిరికిది కాదు, చాలా ధైర్యవంతురాలు, షీజ్ ఎంప్లాయీ, సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నారు అంటూ చెప్తున్నారు. మేడిపల్లి పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది, ప్రాణహాని ఉందని చెప్పేసి. అసలు ఎందుకు మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగింది, ప్రాణహాని ఉందని ఎందుకు చెప్తున్నారు, వీటన్నిటిపైన మాట్లాడడానికి విజయారెడ్డి భర్త సురేందర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. మరి సురేందర్ రెడ్డి గారితో మాట్లాడతాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. మిమ్మల్ని బాధ పెట్టాలన్న ఉద్దేశం కాదండి మాది. కాకపోతే ఏంటంటే మీరు మళ్ళీ బయటకు వచ్చారు, అసలు ఏం జరిగింది నాకు తెలియాలి, భార్య పిల్లలు ఎందుకు చనిపోయారు అని తెలియాలి, ఆ రిజల్ట్స్ నాకు బయటకు రావాలి, వాళ్ళని విచారణ చేయాలని చెప్పి మీరు పోరాడుతున్నారు. అసలు ఏం జరిగింది ఏంటి ఒక్కసారి? అమ్మా, నేను అంటే మా వైఫ్ పిల్లలు చనిపోయినప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందమ్మా. దుబాయ్లో ఉన్నప్పుడు నేను అక్కడి నుంచే నేను వీళ్ళకి కాల్ చేసి చెప్పానమ్మా. ఎందుకంటే మా వైఫ్ ఈ ఇల్లు మేమిద్దరం ఇష్టంగా కట్టుకున్న ఇల్లు. నేను చెప్పిన వాళ్ళ దహన కార్యక్రమం ఇక్కడనే జరిపేయాలి, నా కోరిక. నా పిల్లలు తిరిగిన ఏరియా, నా భార్య ఇష్టంగా కట్టుకునే ఏరియా. నేను చెప్పిన తర్వాత నేను కాల్ చేసి చెప్పాను. దుబాయ్ నుంచే కాల్ చేసి మా మదర్కు, మా ఫాదర్కు, మా అత్తయ్యకు, మా బొమ్మర్దికి, మా తమ్ముళ్ళకు అందరికి చెప్పాను ఇక్కడనే దహనం చేయమని. సరే అని చెప్పేశాను. నేను ఫ్లైట్లో ఉన్నాను, 1 అవర్ లేట్ ఉంది ఆ రోజు ఫ్లైట్. ఓకే, నేను వచ్చే వరకు ఆ అమ్మాయి బాడీస్ 3 గంటలు ఎన్నో పెట్టారు. పెట్టిన తర్వాత ఎప్పుడైనా బాడీస్ వచ్చినప్పుడు ఇంటి ముందట కొంచెం మంట చేస్తారమ్మా, అగ్ని ముట్టిస్తారు. వాళ్ళ మాత ఏమన్నది, ఇక్కడ పెట్టొద్దు అన్నది. సరే, వీళ్ళకి అర్థం కాలే. సరే, మళ్ళీ ఒక 3 అవర్స్ తర్వాత మీ పిల్లలు మీరు తీసుకుపోండి అన్నది. అంటే అమ్మ నాన్న వాళ్ళు ఏమనుకున్నారంటే, నా మనవాడు నా మనమరాలు వాళ్ళ అమ్మనే ఇట్లా అంటున్నప్పుడు నేను ఎందుకు ఇక్కడ ఉంచాలని వీళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత నేను ఎయిర్పోర్ట్ని దిగంగానే నేను ఫోన్ చేశాను. ఫోన్ చేయగానే బీబీనగర్కు రండి డైరెక్ట్ అన్న. అంటే బీబీనగర్కి ఎందుకమ్మా పోవడం అన్నాను. అంటే బాడీస్ అక్కడ తీసుకెళ్లారు. నాకు కోపం వచ్చేసింది. నేను చెప్పాను కదా, నా భార్య నా పిల్లలు ఇక్కడ దహనం చేయాలని అన్నాను కదా, మీరు ఎట్లా పంపించారు, మీకు కాల్ చేసి కూడా చెప్పాను కదా అన్నాను. తీసుకెళ్లారు. నాకు ఏం అర్థం కాలేదు. డైరెక్ట్ నేను బీబీనగర్కి వెళ్ళిపోయాను. వీళ్ళేం చేశారంటే ఆ 3 అవర్స్లో పంపించిన 3 అవర్స్లో వీళ్ళు ఇంట్లోకి వచ్చేసి గోల్డ్, కొన్ని విలువైన వస్తువులన్నీ వాళ్ళ ఫ్రెండ్ కూతురుకు ఇచ్చి పంపించారు. ఆ ఫ్రెండ్ కూతురు గిట్ట ఫ్రెండ్స్ ఏమనుకున్నారంటే మామూలుగా వీళ్ళు ఇస్తురేమో అనుకున్నా, కానీ ఇలా ఉన్న లోపడున్న వేరే ఆలోచన వాళ్ళకి తెలియదు. ఇంకో డౌట్ తల్లి నాకు, అంటే ఇప్పుడు ఇచ్చి పంపించారు, వాళ్ళు తీసుకెళ్ళిపోయారు, వీళ్ళు బీబీనగర్కి వచ్చారు. నేను ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి వచ్చే వరకు మళ్ళీ బీబీనగర్లో ఉన్నారు నాకు తెలియకుండా. నాకు డౌట్ ఏంటంటే తల్లి, అంటే ఆ 3 గంటల్లో ఇంట్లో అన్ని చదివే అవసరం ఎందుకు వచ్చింది? ఒకటి, మా వైఫ్ ఏదైనా సూసైడ్ నోట్ రాయొచ్చు, ఇంకేదన్నా డాక్యుమెంట్ ఉండొచ్చు అని నా డౌట్ వచ్చిందమ్మా. ఇదంతా జరిగింది 25 డేస్ తర్వాత. 25 డేస్ దాకా నాకు ఏ అనుమానం లేదు తల్లి, వాళ్ళ మీద 1% కూడా అనుమానం లేదు. 25 డేస్ తర్వాత ఈడ బెడ్ మీద ఆడ సోఫాలో కూర్చోబెట్టి మా అత్తయ్యని అడిగాను, అమ్మ డాక్యుమెంట్స్ అన్నీ మీ దగ్గర ఉన్నాయి కదా, ఆ డాక్యుమెంట్స్ ఇవ్వండి, నేను లీగల్గా అప్లై చేసుకుంటాను అన్నాను. అంటే ఆమె అన్నది, నువ్వు నేను ఇద్దరం కలిసి మా బొమ్మల దగ్గరికి వెళ్ళి సెటిల్మెంట్ చేసుకోవాలన్నది. ఏం సెటిల్మెంట్? నేను అదే అడిగానమ్మా. నాకు అప్పటిదాకా అర్థం కాదు ఏంటంటే సెటిల్మెంట్ ఎందుకమ్మా, సెటిల్మెంట్ ఏంది అంటే, లేదు మీ బొమ్మకి 70 లక్షలు ఇస్తేనే ఈ డాక్యుమెంట్ ఇస్తాంటుండు, నేను 70 లక్షలు ఇవ్వాలి, నేను ఇస్తేనే డాక్యుమెంట్ ఇస్తాడు, లేకపోతే ఇయ్యనన్నాడు. వాళ్ళు నాకేం అర్థమవుతలేదు. ఎందుకంటే 18 ఏళ్ళు కలిసి ఉన్నాము, అన్నీ ఉన్నాము. ఈరోజు సెటిల్మెంట్ అంటున్నారు వీళ్ళు కొత్తగా, వాళ్ళు 70 లక్షలు అంటున్నారు. నేనేమో 25 రోజులు అవుతుంది నాకు చనిపోయి, పిల్లలు ఫ్యామిలీ అన్ని. నేను బాధలు ఉన్నాను, చాలా హార్ట్ ఫీల్లో ఉన్నాను.
అర్థమే నేను అన్నాను, అమ్మ నా బాధ నాకు నా పిల్లలు లేరు, నాకు లేదు. మీరు అడగడం కరెక్ట్ కాదు, పద్ధతి కాదు అని మీరు మీరు పెట్టుకుంటే మీ దగ్గర పెట్టుకోండి అమ్మా. నేను ఇప్పుడు మీతోటి వాదించేంత శక్తి లేదు, నాకు కొట్లాడంత లేదు. నేను ఓకే అమ్మా అని సైలెంట్‌గా ఇదే బెడ్ మీద ఇట్లా కూర్చున్న తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ ఆమెనే, "నువ్వు చనిపోయిన తర్వాత ఈ ఆస్తి అంతా ఎవరికి" అని అడిగింది. సెకండ్ షాక్ నాకు. ఎవరు చనిపోయిన తర్వాత? నేను చనిపోయిన మీరు తర్వాత. చనిపోయిన తర్వాత. నేను చనిపోయిన తర్వాత మా అత్తయ్య అడుగుతుంది, నేను చనిపోయిన తర్వాత ఈ ఆస్తులన్నీ ఎవరికి? ఉమ్. నాకు అర్థం కాలేదమ్మా. ఫస్ట్ షాక్‌లో నేను కోలుకోలేదు. ఎమ్మటే సెకండ్ షాక్. నాకు అర్థం కాక నేను అన్నాను, మళ్ళీ అన్నాను, ఏందమ్మా మీరు అడిగే పద్ధతి ఏంది? ఇప్పుడు నా సిచ్యువేషన్ ఏంది? నేను నా చావును మీరెందుకు కోరుకుంటున్నారు? ఫస్ట్ నేను బతికే ఉన్నాను కదా, ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను బతికే ఉన్నాను, చచ్చిపోలే కదా. మీరు అడగడం తప్పమ్మా, ఈ టైంలో అడగడం తప్పు మీరు అన్న తర్వాత నేను అన్నాను, ఓకే అమ్మా మీరు మీ ఉద్దేశం చెప్పారు, మీ ఉద్దేశం చెప్పినందుకన్నా నేను చెప్తున్నాను మీకు, ఒకవేళ నేనైనా చచ్చిపోతే ఈ ఆస్తిలో, నా దగ్గర ఉన్న ఆస్తిలో 50% మా ఫాదర్ మదర్కి ఇస్తారు, ఒక 50% ఒక అనాథాశ్రమం ట్రస్ట్కు రాసిస్తాను, కానీ ఎవ్వరికి చెందనియను అని క్లియర్ చెప్పాను. అసలు ఆస్తి మాటలు ఎందుకు వచ్చాయి అసలు? అది నాకు అర్థం కాలేదమ్మా. నేను అడిగింది ఒకటే, వాళ్ళ డాక్యుమెంట్స్ ఇవ్వండి, నేను లీగల్గా అప్లై చేసుకుంటానా అన్నాను, అంతే. నా డాక్యుమెంట్సే కదా తల్లి. ఇప్పుడు నేను నా భార్య సంపాదించిన ఆస్తులు కాబట్టి నేను లీగల్గా అప్లై చేసుకుందామని నేను రిక్వెస్ట్ చేశానామని. అంటే ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఆవిడ దగ్గర ఉన్నాయా? విజయారెడ్డి వాళ్ళ అమ్మగారి దగ్గర లేదు. ఆ 3 గంటలు ఇక్కడ ఉన్నారు కదా, 3 గంటలు ఉన్నప్పుడు గోల్డ్ బంగారం తీసుకెళ్లారు. వాళ్ళ 5th డే రైల్వే పోలీస్ వాళ్ళు వచ్చారు, చెకింగ్ చేసే ముందే వీళ్ళన్నీ తాళగబెట్టారు. ఇంకోటి కూడా చెప్తామా, 25 డేస్ తర్వాత నేను అన్ని ఇళ్ళని క్లీన్ చేస్తున్నప్పుడు మా బెడ్రూమ్ లో కిటికీలో ఇంత కాలిన పేపర్స్ ఉన్నాయి. ఓకే, కాలిన పేపర్స్ ఉన్నాయి. నేను మా అమ్మ క్లీన్ చేసేటప్పుడు మా అమ్మ మా అత్త గారిని అడిగింది, ఏందమ్మా ఇక్కడ కాలిన పేపర్లు ఉన్నాయి, ఏం పేపర్లు అని నాకు చూపెట్టింది అమ్మ. అరే ఇక్కడ పేపర్ ఏదో కాలినట్టు ఉన్నాయి అంటే నేను చూసా. నేను అడిగాను అత్తే, ఏందమ్మా ఇక్కడ పేపర్ కాలినట్టు ఉన్నాయి ఏంది అన్న. నాకు ఇవన్నీ తెలియదు. ఇప్పుడు ఆ 3 గంటల సేపు ఉన్నది ఇది సర్దిందంతా నాకు ఆ మైండ్లోకి రాలే. నేను ఎప్పుడైతే అడిగిన తర్వాత నాకేం తెలియదు అన్న. ఎప్పుడైతే ఈమె నువ్వు చనిపోతే ఎవరికి అన్నప్పుడే నాకు డౌట్ స్టార్ట్ అయిందమ్మా. అప్పటిదాకా నాకు అసలు 1% డౌట్ లేదు అలా మీద. మరి కాలిన పేపర్స్ అంటున్నారు కదండి, అది మీరు పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశారు? ఆ విషయం చెప్పాను. అంటే నేను ఫోటో తీసుకోలేకపోయినామా. ఆ టైంలో ఫోటో తీసుకునేది ఉంటే తీసుకోలేకపోయినా. అంటే మనకు ఇంతగానో, అంటే మనకు ఈ 25 డేస్ తర్వాత ఏమి అడిగేదాకా మనకి ఈ ప్రాబ్లం అయిందని మనకు తెలియదు కదా. వాళ్ళు ప్రీ ప్లాన్లు ఉన్నారని నాకు అర్థం కాల. తర్వాత నేను మళ్ళీ ఆ 25 డేస్ తర్వాత అడిగినందుకు నాకు చిన్న డౌట్ స్టార్ట్ అయిపోయింది. ఎందుకు నా చావు వీళ్ళు కోరుకుంటున్నారు? దీనంక ఏదో ఉంది, లేకపోతే మాత్రం నా చావు ఎందుకు కోరుకుంటారు? నువ్వు చనిపోయిన తర్వాత ఎవరికైనా అడుగుతున్నారు, ఇదంతా ఏదో ఉంది సంథింగ్ అని. నెక్స్ట్ డేనే కిందోళం పిలిచారు, రెంట్కుంటోళ్ళం పిలిచారు. అమ్మ 30 రోజు ఏం జరిగింది చెప్తాలి, ఎందుకంటే నేను లేనేడా, వాళ్ళు చెప్తోళ్ళు కాదు అంటే. అన్న మేము సమ్మక్క సారక్క జాతరకు వచ్చినాం 1:30కి. 1:30కి వచ్చినప్పుడు అక్క కారు లేదు ఈడ. ఈమె చెప్తుంది 6:30 దాకా నా చాయ్ పెట్టించింది, ఇద్దరు కూర్చొని దాగినాం, మళ్ళీ డ్రెస్ వేసుకుంది పోయిందని ఈమె చెప్తుంది. ఆమెను 1:30కే కార్ లేదన్నా ఈడ, మేము వచ్చేటప్పుడు కారే లేదన్నా అని ఆమె చెప్తుంది. నాకు ఈ 2 మ్యాచ్ కాలేదమ్మా, మ్యాచ్ కాలే. ఓకే, తర్వాత మళ్ళా 31st రోజు ఏం జరిగింది తల్లి 1 by 1 అడుగుతూ కూర్చోబెట్టుకుని అడిగాను. మీకు డౌట్ వచ్చింది కాబట్టి అడుగుతున్నారు. 1 by 1 అడుగుతున్నాను. 31st రోజు ఏం జరిగింది తల్లి అన్న మేము వచ్చి 4 సంవత్సరాలు అవుతుంది ఈడ, 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుంది. ఏ రోజు అమ్మ అంటారు, మా అత్తేనా అమ్మ అంటాం, నేనమ్మా. అమ్మ ఎప్పుడైనా తాళం వేసుకొని పోయేది. ఆ రోజు మాత్రం 7 గంటలకు వెళ్తుంది. ఆ టైంలో కింద అమ్మకి చెప్పింది, నువ్వు తాళం వేయమ్మా, అక్క మీద పడుకొని ఉంది అన్న. మీద పడుకొని ఉంది అని అన్నప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, వాళ్ళకు 5 o'clock 6 o'clock వచ్చింది. నీకు 6 o'clock నీ కూతురు చనిపోయినా అన్నప్పుడు మీ కొడుకు నీకు కాల్ చేసి చెప్తాడు కదా. నువ్వు నీకు అన్నీ తెలుసు, టోటల్గా తెలిసి గట్ట కింద ఉన్న వాళ్ళతో ఎందుకు లాకేపించావు? ఇంకోటిగా డౌట్ అమ్మా, దేంట్లో డౌట్ ఇంకోటి స్టార్ట్ అయ్యి నాకు. ఎప్పుడైతే ఇప్పుడు లాకు మా వైఫ్ దగ్గర ఒక కీ ఉంటుంది, మా అత్తయ్య దగ్గర ఒక కీ ఉంటుంది, 2 కీస్ ఉంటాయి. కానీ సపోజ్ వాళ్ళు రైల్వే పోలీసు వాళ్ళకు ఈ కీ దొరుకుతుందేమో, ఈ ఇల్లు ఓపెన్ చేస్తారేమో అన్న డౌట్ నీకు ఉండొచ్చు కదా. అందుకని కింద వాళ్ళతోటి లాక్ ఏమని చెప్పావు, లాక్ వేసింది ఆమెకు తెలియదు కదా ఏం జరుగుతుందని. ఆ తర్వాత 2-3 hours తర్వాత రైల్వే పోలీసు వాళ్ళు వచ్చారు ఇంటికి, ఇచ్చి విజయారెడ్డి చనిపోయింది అని చెప్పారు. ఆమె షాకు. అంటే ఇప్పుడే అమ్మ చెప్పింది పైన పడుకుని ఉన్నది,
ఇవి చనిపోయారు అంటారు. లేదు సార్ చనిపోలేదు, అమ్మాయి చెప్పింది మీద వండుకుందని. లేదమ్మా అని వాళ్ళకు ఫోటోలు ఏదో చూపెట్టారు. అప్పుడు ఆమె షాక్ అయిపోయింది. ఏంది నాతోటి ఎందుకు వేయించింది తాళం, అది అయిపోయింది. అదొక డౌట్ నాకు స్టార్ట్ అయింది. మళ్ళీ నెక్స్ట్ రోజు ఏం జరిగింది తెల్లని అడిగాను. అంటే 3 days కంటిన్యూ అడిగా. 3 days కంటిన్యూ అయినప్పుడు నెక్స్ట్ రోజు మేము ఫిబ్రవరి 1 తారీఖు రోజు మేము దహన కార్యక్రమంలో బీబ్నార్లో ఉన్నాం. ఇక్కడ ఇంట్లో ఎవ్వరు లేరు. కింద కిరాయికున్న వాళ్ళు కూడా అందరూ వచ్చేసారు అడిగి. వచ్చిన తర్వాత 3 మనుషులు మా ఇంటికి వచ్చారు. ఎవరు వాళ్ళు 3? మీరేమైనా కీ ఇచ్చి లోపల చదువుకోమని చెప్పారా, ఇంకేమైనా చేయమని చెప్పారు? అంటే అన్నోన్ పర్సన్స్ వచ్చారు. 3 పర్సన్ వచ్చారు. అది వచ్చింది ఎవరు? మళ్ళీ మా అత్తేనే. దహన కార్యక్రమం ఉన్నా కానీ ఈ కింద కిరాయికున్న వాళ్ళకి ఫోన్ చేసి 3 వచ్చారు, మీ రూమ్లో పెట్టుకోండి అని చెప్పి. ఆ 3 మేమెందుకు పెట్టుకుంటామమ్మా అని వాళ్ళు దహనకాల నుంచి వస్తున్నారు. ఇంకా ఇంటి దాకా రీచ్ కాలే. వాళ్ళు ఎప్పుడు చీడ చేస్తున్నారో ఏం చేస్తున్నారో మనకు తెలియదమ్మా. అది ఏం జరిగిందో నాకు తెలియదు. ఆ 3 ఎవరని కూడా నాకు తెలియదు. కానీ వాళ్ళ డౌట్ ఏంటంటే నేను అడిగినందుకు మన 3 మనుషులు వచ్చారని చెప్పారు ఆ రోజు. ఆడికి నాకెందుకంటమ్మా, ఏ రిలేషన్ అయినా ఏ ఫ్రెండ్ అయినా ఓకే దహన కార్యక్రమం కంపల్సరీ ఎంత దూరమైనా అటెండ్ అవుతారు, ఖచ్చితంగా అటెండ్. నా అటెండ్ కాకుండా ఇక్కడికి ఈడ 3 మనుషులు ఏముంది, ఎందుకున్నారు? అది వచ్చింది డౌట్ వచ్చింది. ఇంకోటి నేను ఆ బైరువా మొత్తం చెక్ చేస్తున్నాను. మామూలుగా చెక్ చేసేటప్పుడు మా వైఫ్ ఒక జ్యువెలరీస్ నుంచి పర్చేజ్ చేస్తుంది, జేఐటీ జ్యువెలర్స్ నుంచి బంగారం పర్చేజ్. ఆ ఒక్క పేపర్ దొరికింది నాకు. దొరికిన తర్వాత మళ్ళీ డైరెక్ట్ ఆడికి వెళ్ళాను. అలా షాప్కి వెళ్ళి స్టోర్కి వెళ్ళి సోమాజిగూడలో ఉంటుంది స్టోర్కి వెళ్ళి నేను సార్ రిక్వెస్ట్ చేశాను, సార్ మా భార్య చనిపోయింది, మా భార్య ఇప్పటి వరకు ఎంత పర్చేజ్ చేసింది, ఎప్పుడెప్పుడు పర్చేజ్ చేసింది, నాకు ఒక బిల్స్ కావాలి సార్ అని అడిగాను. అడిగినప్పుడు ఓకే సార్ మీరు ఒక అప్లికేషన్ రాసేయండి ఇస్తాను అని చెప్పారు. ఆ అప్లికేషన్ రాసిచ్చాను. తర్వాత నేను వచ్చేసాను. ఒక 2-3 days తర్వాత వాళ్ళన్నీ తీసిపెట్టిన తర్వాత దాంట్లో నెంబర్ ఏం చేస్తారంటే మా వైఫ్ నెంబర్ ఎప్పుడు ఎవరికి ఇయ్యదు, ఏ షాప్లో అయినా ఎక్కడైనా. ఎందుకంటే పడుకొని ఉంటుంది, నైట్ డ్యూటీ చేసి పడుకొని డిస్టర్బ్ అవుతుంది. వాళ్ళ మదర్ నెంబర్ పెడుతుంది ఎప్పుడైనా. ఆమె డ్రెస్ పర్చేజ్ చేసినా ఇంకేదైనా మీ సేవ అది ఉంటే ఇక ఆన్లైన్ సర్వీస్ అన్ని ఏదైనా వాళ్ళ మమ్మీ నెంబరే పెడుతుంది. ఎందుకంటే ఆమెకు ఆటోమేటిక్ నెంబర్ అదొకటే. మమ్మీ ఉందంటే ఓకే అవి తీసేసుకుంటే నేను పడుకున్నా ఆమె తీసేసుకుంటుందని నా ఉద్దేశం. వీళ్ళు ఫోన్ చేసి నా నెంబర్ మీద ఉంది కదా మీరు బిల్ ఎట్లు ఇస్తారు అన్నారు, బెదిరించారు వాళ్ళు. వాళ్ళు ఎమ్మటే ఫోన్ చేసి సార్ ఇది ప్రాబ్లం ఉంది సార్, నెంబరు వేరేలో ఉంది, మీరు మా భార్యని ఇచ్చేశారు అంటే నేను అన్నాను, నేను భర్తగా ప్రూవ్ చేసుకోవాలంటే మీకేం కావాలి అడిగాను. నేను డైరెక్ట్ అడిగాను, నేను భర్తగా ప్రూవ్ చేసుకోవాలంటే మీకేం కావాలి, మీ కస్టమర్ భర్తగా నేను ప్రూవ్ చేసుకొని మీకేం కావాలి అని నేను డైరెక్ట్ వెళ్ళిపోయి నా పాస్పోర్ట్లో మా వైఫ్ పేరు, నా ఆధార్ కార్డులో, నా వైఫ్ డెత్ సర్టిఫికెట్లో అన్నీ చూపెట్టారు వాళ్ళకు, నా మ్యారేజ్ సర్టిఫికెట్ అన్నీ చూపెట్టారు వాళ్ళ మేనేజర్. వాళ్ళు గట్ట ఓకే సార్ మీరు అడిగింది జెన్యూన్ ఉంది ఇచ్చేశారు. అంటే మీకు డౌట్ లేకపోతే నేను అడిగిన దానికి మీరెందుకు ఆబ్జెక్షన్ చెప్తారు? ఒక డౌట్ వచ్చేసిన తర్వాత నాకు వీళ్ళకి ఏంటంటే భూమి లేదు ఒక పిచ్చి ఉంది మా అత్తయ్యకు. మా భార్యను ఒక టెన్షన్ పెట్టేది. నా దగ్గర నేను ఉన్నప్పుడే 10-20 సార్లు 100 సార్లు అన్నది ఆమె, మీకు 2 ఎకరాలే ఉంది, 2 ఎకరాలు ఉంది, పిల్లలు ఎట్లా పెళ్లి చేస్తావు, నీ కొడుకు ఏమి ఓరిస్తారు పిల్లని అని బాగా టార్చర్ చేసినప్పుడు ఒకరోజు నాకు వైఫ్ ఫోన్ చేసి నాకు గట్కేశ్వర్లో ఒక ఓపెన్ ప్లాట్ ఉందమ్మా, నా పేరు మీద ఒకటి ఉంది, మా వైఫ్ పేరు మీద ఒకటి ఉంది, నా పేరు మీద ఉన్నది ప్లాట్ అమ్ముదామే, భూమి కొందామా అన్నది. సరే అమ్మా నీకు ఇష్టం ఏది అంటే చెయ్యి. నేను ఇండియన్ ఎంబసీ నుంచి పోయి స్టాంప్ వేయించి పవర్ ఆఫ్ పట్ట మా వైఫ్కి ఇచ్చి పంపించాను, పోస్ట్లో పంపించిన తర్వాత ఇక్కడ మే మాసంలో ఆ ప్లాట్ అమ్మిరమ్మా 200 గజాలు. 200 గజాలు అమ్మితే 40 లక్షలు వచ్చాయి. 40 లక్షలు వచ్చి భూమి కొంటా అన్నారు. అది కొనలేదు. మా నాన్నగారు భూమి అమ్మితే ఒక 20 లక్షలు ఇచ్చాడు. దానికి ఇంట్రెస్ట్తో సహా కట్టి వాళ్ళు 33 లక్షలు కట్టిపోయారు. అదే మే మాసంలోనే 40 లక్షలు ప్లాట్ ఉన్నాయి, 33 లక్షలు ఇంట్రెస్ట్కి ఇచ్చిన డబ్బులు ఉన్నాయి. ఇంకోటేమో నాకు ఆ 1 yearలో 11 లక్షలు పంపించానమ్మా నేను మా వైఫ్కు మా భార్యకు. ఆ ఇయర్లో 2025లో, ఇదంతా ఇయర్ గురించి చెప్తాను. ఆ 11 లక్షలు పంపించాను. మా వైఫ్కు మినిమం 1,00,000 నుంచి 1,50,000 జీతం అమ్మ, మినిమం యావరేజ్ 1,00,000 రూపాయలు. మళ్ళీ మాకు 20 లక్షలు బయట ఉన్నాయమ్మా, రొటేషన్లో ఉన్నాయి, ఇంట్రెస్ట్కి ఇచ్చుకుంటుంది వైఫ్. మళ్ళీ అదే ఇయర్లో ఒకరు 6 లక్షలు ఇంట్రెస్ట్ కట్టారమ్మా, ఒకరు 5,80,000 కట్టారమ్మా, ఒకరు 4 లక్షలు కట్టారమ్మా, ఒకరు 2,50,000 కట్టారమ్మా. మొత్తం కౌంట్ చేస్తే ఆ ఇయర్లో మాకు వచ్చిన ఇన్కమ్, మా దగ్గర ఉన్న అమౌంట్ 1,42,00,000 ఉందమ్మా. ప్రాపర్టీ ఉంది మా దగ్గర ఉంది, ఆ సంవత్సరం వచ్చింది.
ఇంకోటమ్మా నాకు నేను దుబాయ్ నుంచి ఇప్పుడు 25 సంవత్సరాలు చేస్తున్నాం అనే వరకు నేను ఎప్పుడో వచ్చినప్పుడల్లా ఒక 10 తులాల బిస్కెట్ తెచ్చేదమ్మా. మా ప్లానింగ్ ఏంటంటమ్మా, మా పాపకు 1 కేజీ బంగారం పెట్టాలని మాకు ఆడపిల్లలు పెట్టాలని ఒకటి ఉంటుందమ్మా. ఎందుకంటే రెడ్డిస్లో కొంచెం అది కంపల్సరీ ఉంటుంది. కాబట్టి మా పాపకు 1 కేజీ తయారు చేయాలని నేను పెళ్ళైన నుంచే నేను ప్రయత్నం చేస్తున్నా. పాప పుట్టిన నుంచే నేను ప్రయత్నం చేస్తున్నా. మ్యాక్సిమం మనం ఎంతవరకు వీలైతే అంతవరకు కొనాలి బంగారం కొనాలని. నాకు బంగారం పెరుగుతుందని నాకు ఆలోచన లేదమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో బంగారం ఆడపిల్లలకి ఏంటంటే బంగారమే ఎక్కువ ఇష్టము. కాబట్టి మా పాపకు 1 కేజీ దాకా నేను తీసుకొచ్చి ఒక 1/2 కేజీ దాకా ఏమో మినిమం సార్ అమ్మ. నాకు పర్ఫెక్ట్ తెలియదు, కేజీన్నర కన్నా ఎక్కువనే ఉండొచ్చు. నేను కేజీన్నరనే చెప్తున్నాను. 10 బిస్కెట్లు నేను తెచ్చింది నాకు తెలుసు. కానీ అది ఎట్లుంటుంది అంటమ్మా, ఇప్పుడు ఆ నుంచి బిల్స్ 20 ఏళ్ళ బిల్స్ ఇప్పుడైతే నా దగ్గర లేవు. నేను చెప్పేది ఏంటంటే 1.5 కేజీ గోల్డ్, అదే టైంలో 1,42,00,000 డబ్బు అన్ని ఇంట్లోనేమ్మా. ఆ 3 గంటలు ఉండి వీళ్ళన్నీ చదివారు. అంటే అప్పుడు ఆ బంగారము మీ చెప్పే అమౌంట్ అదంతా కూడా ఇప్పుడు మీ దగ్గర లేదు. ఇప్పుడు లేదమ్మా, ప్రజెంట్ ఇప్పుడు లేదు. అన్నీ మేమేంటామమ్మా, మేము లాకర్లో పెట్టాము. ఎప్పుడు ఒక రాత్రి డబ్బా ఉంటుంది, ఆ డబ్బాలో పెట్టేసి లాక్ పెట్టేసి పెట్టుకుంటాం. ఎందుకంటే వైఫ్ నైట్ డ్యూటీ కాబట్టి డే మొత్తం పడుకొని ఉంటుంది. ఆమె నైట్ ఇప్పుడు ఆమె టీమ్ లీడర్గా 2 డేసే పోతుంది ఆఫీస్కు. 2 డేసే పోతుంది, 5 డేస్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంది. కాబట్టి మనకు సేఫ్. మళ్ళీ మా అత్తయ్య ఇన్నే ఉంటుంది. 8 సంవత్సరాల నుంచి మా ఇంట్లో ఉంటుంది. మా ఇల్లు కట్టి నుంచి ఆమెకు తోడుగా ఉంటుంది. మా అత్తయ్య ఇంట్లో ఉంటారు. ఇద్దరు ఇప్పుడు పిల్లలు ఇద్దరు హాస్టల్లో ఉన్నప్పుడు వీళ్ళిద్దరు ఈయన ఉంటారు. మీ పేరెంట్స్ అండి? మా పేరెంట్స్ బీబ్నార్లో ఉంటారు. ఇంట్లో ఉండరు. మా పేరెంట్స్ మా బీబ్నార్లో నా సొంత ఇల్లు ఉంది, ఆడ ఉంటారు వాళ్ళు. అంటే మీ అత్తగారికి అన్ని తెలుసు, ఎక్కడ ఏముంటాయి A to Z తెలుసమ్మా. A to Z తెలుసు. ఎందుకంటే 8 సంవత్సరాలు బిడ్డతోటే ఉన్నది కాబట్టి ప్రతి మూమెంట్ ఆమెకు తెలుసు. మా దగ్గర డబ్బు ఎంత ఉందని తెలుసు, మా దగ్గర గోల్డ్ ఎంత ఉందని తెలుసు, అన్ని విషయాలు తెలుసు ఆమెకు. నమస్తే అండి వ్యూవర్స్. మరి సురేందర్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే, ఏది ఏమైనా విజయారెడ్డి వాళ్ళ అమ్మని, వాళ్ళ అన్న, వదిన విచారించండి. విచారిస్తే నిజాలు బయటకు వస్తాయి. నాకు చాలా అనుమానాలు ఉన్నాయి. ముందు ఎటువంటి అనుమానాలు లేవు, కానీ తర్వాత ఒకదాని తర్వాత ఒకటి నేను ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు, తన వంతు తను చేసినప్పుడు కొన్ని అనుమానాలు బయటకు రావడం జరిగాయి. సో దాన్ని బట్టి నాకేంటంటే వాళ్ళ ముగ్గురిని కనుక విచారిస్తే ఏంటి అనేది బయటకు తెలుస్తుంది. ఖచ్చితంగా పోలీసులు ఇది తీసుకొని దీనిపైన కొంచెం సీరియస్గా తీసుకొని ప్రాసెస్ చేస్తే బాగుంటుంది. నాకు న్యాయం జరగాలి, నా భార్య పిల్లలు ఎందుకు చనిపోయారు అనేది తెలియాలి నాకు, నేను విడిచిపెట్టను అని చెప్పేసి ఆయన పోరాడుతున్నారు. ఆయన బాధ కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే భార్య పిల్లలు అంటే ఎటువంటి తెలియదు వాళ్ళకి, పాపం తెలియని పిల్లలు ఆ వయసులో వెళ్ళి మరి తల్లితో పాటు అలా చనిపోయారంటే మన అందరం ఇది ఫాలో అయ్యాం. ఆల్రెడీ చాలా మంది ఎన్నో కామెంట్స్ కూడా పెడుతున్నారు. కానీ ఏది ఏమైనా నేను విడిచిపెట్టను, ఖచ్చితంగా తెలుసుకోవాలి ఇది ఎందుకు జరిగింది అనేది ఆయన పోరాడుతున్నారు. మరి ఇందులో ఎంతవరకు ఆయనకి న్యాయం జరుగుతుంది అనేది మనం వేచి చూడాలి. కెమెరామెన్ రామ్, దొరస్వామితో నవీన, సుమన్ టీవీ.